అత్తయ్య, ఇదిగో హరిబా వచ్చేసారు. ఏంటొచ్చి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి బావా. బావగారు, టీ తీసుకోండి. టక్కన తాగేయండి, టైర్నెస్ అంతా పోతుంది. చాలా? ఇంకొక కప్పు కూడా తీసుకురానా? చాలు చాలు. మన ఇంటికి మనం వెళ్ళిపోతాం హరి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో ఒకరు వివరంగా చెప్పండి. నేను చెప్తాను. నీకు తెలుసు కదా అల్లుడు, నేను నీ ఫైనాన్స్ కంపెనీలో 6 లక్షల హౌస్ లోన్ తీసుకున్న విషయం. అది ఇప్పుడు పిల్లల మీద పిల్లలు పెట్టి 10 లక్షలు అయిపోయిందయ్యా. నీ ఫ్రెండ్ ఉన్నాడే జులపాలోడు, వాడు చెప్పబట్టే నువ్వు మేనేజర్ అనుకుని డబ్బు కట్టలేదు. జుట్టోడా? ఈ విషయం నాకు తెలియదు మావయ్య. ఇప్పుడు తెలిసింది కదా. మీరు దిగులు పడకండి మావయ్య, దానికి కావాల్సింది నేను చేస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా సుమతి, అల్లుడికి ఏమి తెలియదని. అంతేగా అంతేగా, ఎలాగైనా తీర్చేస్తా కదా అల్లుడు. ఎలాగో అల్లుడు లోన్ తీర్చేస్తానని చెప్పినప్పటికీ మనం ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. దీనికి నేనెందుకు రావాలి? ఓ అదా, ఆటోకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటున్నావా? అంతా నీ భవిష్యత్తు కోసమే నా తపనంతా. నువ్వు కూడా ఆఫీసులో విషయాలను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఇక్కడ బాబు, ఇక్కడ ఎంతైంది అయ్యా? 100. తీసుకో రా అమ్మా. అమ్మాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మేనేజర్ లేరా? అపాయింట్మెంట్ ఉందా? అయ్యో, నేను మేనేజర్ మేనమావని, నాకెందుకు అపాయింట్మెంట్? సార్ రావడానికి 12 గంటలు అవుతుంది, మీరు వెయిట్ చేయండి. అలాగే వెయిట్ చేస్తాను. రా అమ్మా. సార్ వచ్చేసారు. చూడరుడు, చాలాసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానయ్యా. సారీ మామయ్య, నా ఫ్లైట్ కొంచెం లేట్ అయింది. మీరు వెళ్ళి లోపలికి. 8వ క్లాస్లో ఫెయిల్ అయితే ఐఏఎస్ రాయడం కుదరదని అమ్మ చెప్పింది. నీకు రాబోయే భర్త మంచి ఉద్యోగస్తుడై ఉండాలని చెప్పావు కదా, అందుకే ఈ కంపెనీలో షేర్స్ కొనిపెట్టాను. ఇప్పుడు నాకు నెలకి 10 లక్షలు శాలరీ వస్తుంది. ఇప్పుడు హిందీ సినిమాలో లాగా హీరోయిన్ రౌడీ హీరోని ఇష్టపడుతుందా? ఈరోజు బ్యాంకులో బ్యాండు మ్యూజిక్ ఉండుంటే నా సమాధానం ఆ రోజులా ఉండేది కాదు.